అక్క అక్క ఏంటక్క, నేను నీకోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటే నువ్విక్కడున్నావా? అక్క ఏంటలా డల్గా ఉన్నావు? ఏం లేదే. నాకు తెలుసక్క, నువ్వు జరిగిన వాటిని తలుచుకొని ఇంకా బాధపడుతూనే ఉన్నావు కదా. చూడక్క, ఇలా ఒకదాని తర్వాత ఒకటి నీ విషయంలో బావగారి విషయంలో చెడు జరుగుతుందనే కదా సౌభాగ్యలక్ష్మి వ్రతం చేయించాలని అత్తయ్యగారు అనుకున్నారు. నువ్వు వ్రతం పరిపూర్ణంగా చేస్తే జరిగే తప్పిదాలు కుట్రలు అన్నీ ఆగిపోతాయి. పదక్క, నిన్నే పదక్క. గాయత్రి, నువ్వులే, సుందరి పక్కన నేను కూర్చుంటా. నానా, ఈ వ్రతంలో నువ్వు కూర్చోకూడదు. అదేంటి, దేవుడి దగ్గర ఎందుకు కూర్చోకూడదు? బాలాగారు, ఇది నేను మాత్రమే చేస్తున్న వ్రతం. అన్నయ్య, నువ్వు ఇలారా. ముత్తైదువుల్ని పిలిచారు కదమ్మా. పిలిచేవద్దయ్యా. వ్రతాలు పూజలు చేస్తే ఆ బాలగాడికి పిచ్చి తగ్గిపోద్దా? మనం ఉండగా వాడికి పిచ్చి ఎలా తగ్గుతుంది? మనం ఎలా తగ్గనిస్తాం? బుస్సు, అసలు ఈ వ్రతం జరిగితేనేగా. జరగకుండా ఏం ప్లాన్ చేశావు? వీళ్ళు వ్రతం చేసిన వాయినాలు ఇవ్వడానికి ముత్తైదువులెవ్వరూ రారు. ముత్తైదువులు రాకపోతే ఈ వ్రతం పూర్తవుతూ. అమ్మా, నా భర్తని చాలా కష్టపడి కాపాడుకుంటూ ఆయనలో మార్పు రావడానికి నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తాను. కానీ ఇప్పుడిప్పుడే మార్పు వచ్చింది అని ఆనందపడేలోపే ఆయన తిరిగి మొదటికొచ్చారు. ఎలాగైనా ఆయన్ని మార్చే శక్తి ప్రసాదించు తల్లి. అలాగే ఈ ఇంటిని, ఆస్తిని, బిజినెస్ని దుర్మార్గుడైన ఫణి నుంచి కాపాడు తల్లి. అమ్మా, పూజ పూర్తి కావచ్చింది. ముత్తైదువులు ఇంకా రాలేదు, కొంచెం చూడండి అమ్మా. నేను వెళ్ళి చూసొస్తాను. సుందరి, ఇదిగో ఈ వాయినం పెట్టి దండం పెట్టుకో. అమ్మా, నా భర్తని రక్షించి మా కుటుంబాన్ని కాపాడమని వేడుకుంటూ నీకు వాయనం ఇచ్చాను. అమ్మా, నా భర్తని మార్చి ఆ ఫణికి ఎండి పోస్ట్ ఇవ్వకుండా ఏదో ఒక విధంగా ఫణి గురించి మా వాళ్ళకి నిజం తెలిసేలా చూడు తల్లి.
ఇదిగో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే రాజాధిరాజాయ సహ్యసాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వర వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః త్వాం త్రైలోక్యకుటుంబీం సరస్యాం వందే ముకుంద ప్రియాం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. అమ్మా, ఇంతటితో వ్రతం పూర్తయింది. నీకు వ్రతఫలం దక్కుతుంది. అమ్మవారికి దండం పెట్టుకో అమ్మా. అలాగే పంతులు గారు. అమ్మా, నిన్నే నమ్ముకున్నానమ్మా. నా భర్తని ఎలా అయినా మార్చే బాధ్యత నీదేనమ్మా.